అందుకే ఆయన మానవులలో ప్రత్యేకమైన వారు ఎవరు అని ఎతికితే ఆ తండ్రి దృష్టికి ఎవరు కనబడ్డారు? మరియ కనబడింది. ఆ మరియ గర్భములో నుండి ఆ పరిశుద్ధుడైన దేవుడు మానవునిగా మన మధ్యకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే మరణించటానికి వచ్చాడు. రెండు చెప్పా. ఒకటెవరైనా రాజు ఎలా వచ్చాడు? దీనుడుగా వచ్చాడు. రెండవదిగా మహిమ కలిగిన దేవుడు వచ్చి ఏమయ్యాడు? మరణించాడు. మూడో విషయం చెప్తున్నాను, అదృశ్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదృశ్యుడు. మనం ఆరాధించే దేవుడు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ చేస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదృశ్యుడు అంటే కంటికి కనిపించని దేవుడు. 33.5 సంవత్సరాలు ఆయన మానవునిగా ఈ భూమి మీద జీవించాడు కదా. ఆయన కంటికి కనబడ్డాడు, మనలాగా మానవునిగా మానవుల మధ్య తిరిగాడు. అయితే ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? అదృశ్యుడుగా ఉన్నాడు.